ఐపీఎల్ చాలా మంది యువ క్రికెటర్లను వెలుగులోకి తీసుకొచ్చింది. నేరుగా జాతీయ జట్టులో చోటు దక్కేందుకు కూడా ఐపీఎల్ మంచి వేదిక. కానీ ఏదో నార్మల్ ఆటను ప్రదర్శిస్తే మాత్రం ఇక్కడ ఎవరూ పట్టించుకోరు. బ్యాటర్లు అయితే తమ సత్తాకు తగ్గట్టు ప్రత్యేకమైన ఇన్నింగ్స్ ఆడాలి. బౌలర్లు అయితే అద్భుతమైన స్పెల్స్తో అందరినీ తమ వైపు తిప్పుకోవాలి. ముఖ్యంగా T20 ఫార్మాట్ అంటేనే బ్యాటర్ల గేమ్ కాబట్టి ఇక్కడ మెరుపు ఇన్నింగ్స్లు, అందులోనూ సెంచరీ చేస్తే వచ్చే గుర్తింపు వేరు. ప్రస్తుతం ఐపీఎల్ 2025 సీజన్లో ప్రియాంష్ ఆర్య సెంచరీతో అదరగొట్టాడు. అది కూడా చెన్నై సూపర్ కింగ్స్ లాంటి టాప్ టీంపై వరల్డ్ క్లాస్ బౌలర్లను ఉతికేసి మరీ శతక్కొట్టాడు. అందుకే ఇప్పుడు ప్రియాంష్ ఆర్య పేరు మారుమ్రోగిపోతుంది. నిజానికి ఢిల్లీ T20 లీగ్ సమయంలోనే 6 సిక్సర్లు కొట్టి క్రికెట్ ప్రపంచం తన గురించి మాట్లాడుకునేలా చేశాడు. ఇప్పుడు ఐపీఎల్లోనూ అదిరిపోయే సెంచరీతో మళ్ళీ అందరినీ తన వైపు తిప్పుకున్నాడు. ప్రియాంష్ ఆర్య పేరు ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది. అతని గురించి ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఢిల్లీలోని సామాన్య ప్రదేశం నుండి వచ్చి ఐపీఎల్ 2014 ఫైనలిస్ట్ అయిన పంజాబ్ కింగ్స్కు ఆడే వరకు ప్రియాంష్ జర్నీ స్ఫూర్తినిచ్చేది. అందరిలానే కోచింగ్కు డబ్బులు లేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఢిల్లీ క్రికెట్లో రాణించడం అంత సులువు కాదు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఉన్న పోటీ కంటే ఇక్కడ ఉండే పోటీ చాలా ఎక్కువ. కానీ ప్రియాంష్ ఆర్యకు కోచ్ సంజయ్ భరద్వాజ్ అండగా నిలిచారు. ఢిల్లీ అండర్-19 ట్రయల్స్లో ప్రియాంష్కు ఛాన్స్ రావడం కోసమని అతను ఒక టోర్నీలో ఆడేందుకు 45,000ను కోచ్ చెల్లించాడు. అతడు మ్యాన్ ఆఫ్ ద సిరీస్గా నిలిస్తే అండర్-19 సెలెక్టర్ గురుశరణ్ సింగ్ను రిక్వెస్ట్ చేయాలని అనుకున్నట్లు సంజయ్ భరద్వాజ్ ఇప్పుడు గుర్తు చేసుకున్నాడు. దేవుడి దయ వల్ల ప్రియాంష్ బాగా ఆడి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్గా నిలిచాడని చెప్పాడు. ఢిల్లీ ప్రీమియర్ లీగ్లో ఒకే ఓవర్లో 6 సిక్సర్లు కొట్టడం ఓవర్ నైట్ స్టార్డమ్ను తెచ్చిపెట్టాయి. 2023 సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ప్రియాంష్ 166.91 స్ట్రైక్ రేట్తో 222 పరుగులు చేశాడు. భారత మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా ఈ టోర్నమెంట్లో అతని ప్రదర్శనను గమనించాడు. వేలానికి ముందు ప్రియాంష్పై ఒక లుక్ వేయాలని ఫ్రాంచైజీలను కోరాడు. చివరకు పంజాబ్ కింగ్స్ అతన్ని దక్కించుకుంది. కానీ వేలానికి ముందు జరిగిన కొన్ని విషయాలను కోచ్ సంజయ్ భరద్వాజ్ మీడియాతో పంచుకున్నాడు. ఐపీఎల్ మెగా వేలంలో ప్రియాంష్కు ₹1 కోటి కూడా రావని ఫ్రెండ్స్ ఎగతాళి చేయడాన్ని వెల్లడించాడు. ప్రియాంష్ ఆర్యకు వేలంలో మంచి డబ్బు వస్తుందని తాను ఎప్పుడూ నమ్మానని చెప్పుకొచ్చాడు. కానీ ₹1 కోటి మించి రావని తన స్నేహితులు మాట్లాడారంటూ ప్రియాంష్ తనతో చెప్పాడన్నాడు. కానీ ప్రియాంష్కు కనీసం 2.7 కోట్లు వస్తాయని అతని తండ్రితో తాను చెప్పిన విషయాన్ని సంజయ్ గుర్తు చేసుకున్నాడు. మెగా వేలంలో 30 లక్షల బేస్ ప్రైస్తో ఉన్న ప్రియాంష్ ఆర్యను పంజాబ్ కింగ్స్ 3.8 కోట్లకు కొనుగోలు చేసింది.